యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయాన్ని ఆలోచన చేద్దాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో యోహాను యొక్క పరిచర్య గురించి తెలియజేయబడింది. ఆ విషయాలు మనము క్రమంగా ఆలోచన చేద్దాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదువుకుందాం. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేకలు వేయునొకని శబ్దం అని ప్రవక్త అయిన యేషయా ద్వారా చెప్పబడిన వాడితడే. 1వ వచనం కాడి నుంచి 3వ వచనం వరకు యోహాను యొక్క ప్రకటన మనము గమనిస్తూ ఉన్నాం. యోహాను ఏం ప్రకటిస్తున్నాడు అంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందటని. యేసుక్రీస్తు కంటే 6 నెలలు ముందుగా పుట్టేటువంటి యోహాను యేసుక్రీస్తు యొక్క పరిచయం ప్రారంభించక ముందే ఈ బాప్తిసం ఇచ్చు యోహాను పరిచయం మనము గమనిస్తాం. అందులో భాగంగా మత్తయి ఈ విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 1వ వచనం కాడి నుంచి 3వ వచనం వరకు యోహాను యొక్క ప్రకటన మనము పరిశీలించాం. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటి? పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి. అయితే ఇప్పుడైతే పరలోక రాజ్యం సమీపించింది, కానీ మారు మనసు పొందడానికి ఎవరు ఇష్టపడటం లేదు. అది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం. ఆ రోజు పరలోక రాజ్యం సమీపిస్తుందని యోహాను తెలియపరిచినప్పటికీ, మారు మనసు పొందని యోహాను తెలియపరిచినప్పటికీ, అప్పుడు వాతావరణము పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఈ సమయం ముందు పరలోక రాజ్యం సమీపించింది, ఆయన రాజ్యం వచ్చింది, యేసుక్రీస్తు యొక్క పరిపాలన కొనసాగుతుంది ఈ భూమి మీద. ఆ రాజ్య పరిపాలన కింద సంఘము ఈ యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని సాధించడానికి ముందుకెళ్తూ ఉంది. కానీ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఆ రాజ్యం యొక్క గొప్ప శక్తిని, స్వభావాన్ని గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మారు మనసు పొందడానికి వారి యొక్క హృదయము, మనసు అంగీకారమైనటువంటి పరిస్థితులు లేదు. చాలామంది మారు మనసు పొందడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఆశయాలు వారికి ఆటంకంగా నిలుస్తాయి. అందువల్ల వారు దైవికమైనటువంటి దృష్టిని దూరంగా పెట్టి భౌతికమైనటువంటి దృష్టి చేత వారి యొక్క జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటారు. అలాంటి వారి జీవితాల్లో వారు మనసు మార్చుకొని దేవునికి ఇష్టలుగా బతకాలనేటువంటి ఆలోచన వారికి ఏమాత్రం కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క ఉగ్రతకు వారి యొక్క జీవితాల్లో నిలిచి ఉంటుందనే విషయాన్ని వారు గమనించవలసిన వారే ఉన్నారు. అందువల్ల యోహాను యొక్క ప్రకటన మనకి ఇప్పుడు పాఠమై ఉంది. ఈరోజు మనందరం కూడా దేవుడి రాజ్యము మన యందు ఉంది. ఆ రాజ్యం యొక్క పరిపాలన కింద మనం జీవించడానికి దేవుడు మనకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ కృపయందు నిలిచి ఉండటానికి క్రీస్తు యేసునందు ప్రతి వ్యక్తి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం క్రీస్తు యేసులో బాప్తిసం పొంది విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి దేవుని యందు పరిశుద్ధపరచబడినటువంటి కార్యక్రమంలో పాలుభాగస్తులవుతున్నారు. ఇలాంటి చక్కని వాతావరణం మధ్య ఎదిగేటువంటి ఈ పరిస్థితి అంతే కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మారు మనసు పొందకుండా ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క రాజ్యాన్ని ఆస్వాదించలేడు. దేవుని యొక్క పరిపాలన కింద ఆ వ్యక్తి బలమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి అవకాశం లేదు. అందువలన మారు మనసు పొందేటువంటి స్వభావం గల వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని సరైన రీతిగా కట్టుకుంటాడు. నిజ జీవితాన్ని సరైనటువంటి మార్గంలోనికి తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది.
3వ వచనంలో మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేకలు వేయు నొకని శబ్దము. యెషయా ప్రవర్తించినటువంటి ప్రవచనాన్ని మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో ఈ విషయము రాయబడింది. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయడని. ఈ విషయాన్ని యెషయా ప్రవచించినటువంటి విషయాన్ని మత్తయి తెలియపరుస్తూ 1వ వచనం కాడి నుంచి 3వ వచనం వరకు యోహాను యొక్క ప్రకటన గురించి మనకి ఇక్కడ తెలియజేయబడింది. యోహాను యొక్క భోజనం గురించి మత్తయి తెలియపరిచాడు. యోహాను యొక్క భోజనం 4వ వచనం మనం పరిశీలించినప్పుడు ఆయన యొక్క వస్త్రధారణ, ఆయన యొక్క ఆహారం యొక్క అలవాట్ల గురించి 4వ వచనంలో మత్తయి తెలియపరిచాడు. ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తోదట్టయు ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. యోహాను యొక్క వస్త్రధారణ, యోహాను యొక్క ఆహారము. యోహాను యొక్క ఆహారము మిడతలు, అడవి తేనె. ఆయన అరణ్యంలో ఉండి ఈ ఆహారం చేత జీవించేటువంటి వ్యక్తిగా మనం పరిశీలిస్తూ ఉన్నాం. 5వ వచనం కాడి నుంచి మనం చదివినప్పుడు, ఆ సమయమున యెరూషలేము వారును, యూదయ వారును, యొర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి, ఎప్పుడైతే యోహాను దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారుమనసు పొందని ప్రకటిస్తూ ఉన్నాడు, ఆ ప్రకటన విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ సమయమున యెరూషలేముల వారును, యూదయ వారందరూ, యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొంచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుతుంటారు. 5వ వచనము 6వ వచనంలో యోహాను అనేకులకు బాప్తిసం ఇచ్చుట. ఇక్కడ మనము ఆలోచిస్తే యోహాను యొక్క ప్రకటనను విని మారు మనసు పొందడానికి ఇష్టమైన వ్యక్తులని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ యోహాను పరలోక రాజ్యం సమీపిస్తుంది, మీరు మారు మనసు పొందని చెప్పినటువంటి ఆ మాటను బట్టి వాళ్ళ యొక్క స్పందన మనం గమనించినప్పుడు వారందరూ కూడా యోహాను యొక్క ప్రకటన బట్టి వారు వచ్చి తమ పాపములు ఒప్పుకొంచు అనే మాటను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఒప్పుకొని యొర్దాను నదిలో బాప్తిసం పొందుతున్నాడు. అంటే పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందేటువంటి వ్యక్తే దేవుని రాజ్యపౌరుడు. పాపం ఒప్పుకోకుండా పాపము కప్పుచ్చుకొని నేను దేవుడి రాజ్యపౌరుడిని అని చెప్పుకున్న మాత్రాన ఆ వ్యక్తి దేవుడి రాజ్యపౌరుడయ్యేటువంటి అవకాశము లేదు. అందుకే ఇక్కడ యోదయ ప్రాంతం వారు, యెరూషలేం ప్రాంతం వారు, యొర్దాను చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం వారందరూ కూడా యోహాను ప్రకటన విని మారు మనసు పొంది పాపము ఒప్పుకొని పశ్చాత్తాపడి క్రీస్తు అనగా యోహాను యొక్క బాప్తిసము పొందినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. 7వ వచనం కాడి నుంచి మనం పరిశీలించినప్పుడు అతడు పరిసయ్యులోను సద్దూకయ్యులోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఇక్కడ సద్దూకయ్యులు, పరిసయ్యులు యోహాను చేత బాప్తిసం పొందడానికి వారిని వచ్చినప్పుడు వారిని చూసి యోహాను మాట్లాడుతున్న మాటలను మనం చూస్తే కొద్దిగా కోపంగాను ఆవేశంగాను మాట్లాడేట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. సర్పసంతానమా, దేవుని గుర్తు తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని చెప్పి అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలని మీతో చెప్తున్నాను. ఇప్పుడే
గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. 7వ వచనం కాడ నుంచి 10వ వచనం వరకు. యోహాను పరిసయ్యులకు సద్దుకయ్యులకు చెప్పినటువంటి బోధ. పరిసయ్యులకు సద్దుకయ్యులకు చెప్పిన బోధ విషయంలో ఈరోజు మనం కూడా నీతి నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అంటే దేవుడి రాజ్యంలో ఎదగటం అనేది మారు మనసుతో కూడినటువంటి ఫలాలు ఫలించడం అనే దానికి ముడిపడి ఉందనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఈ తరము, రాబోయే తరము, ఎన్ని తరానికైనా ఈ నియమం పనిచేస్తూ ఉంటుంది. ఏంటి ఆ నియమం అంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం. ఒక వ్యక్తి క్రీస్తులో బాప్తిసం పొందిన తర్వాత బాప్తిసం పొందినటువంటి ఆ వ్యక్తి దేవుని యొక్క చిత్తమును బట్టి, ఉద్దేశాన్ని బట్టి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి తన యొక్క జీవితాన్ని కలిగి జీవించకపోతే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం ఎన్నటికీ ఎదగదు. అందువల్ల యేసుక్రీస్తునందు ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలిస్తేనే ఆ వ్యక్తి దేవుడి రాజ్య పౌరుడయ్యేటువంటి అవకాశము, దేవుడు ఆ వ్యక్తిని పరిపాలిస్తాడు. ఆ వ్యక్తి దేవుని యొక్క పరిపాలన కింద జీవిస్తూ విశ్వాసయుతమైనటువంటి జీవితాన్ని ఆనందిస్తూ శాంతము, నెమ్మది, సుఖవంతమైనటువంటి జీవితం మధ్య తన జీవితాన్ని నడిపించబడేటువంటి అవకాశము ఎంతైనా ఉంటుంది. ఇక్కడ పరిసయ్యులు సద్దుకయ్యులు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు యోహాను ఏమంటున్నాడంటే రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. అంటే దేవుడు ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పేటువంటి ఒక వ్యక్తి అవసరము. ఈ లోకంలో అనేకులు దేవుని యొక్క రాజ్యానికి వేరుగా ఉండి సాతాను యొక్క అనుచరులుగాను, సాతాను యొక్క సంతానంగాను జీవిస్తూ ఉన్నారు. అలాంటి ప్రజలను దేవుని ఉగ్రత కింద నుంచి తప్పించేటువంటి అవకాశము దేవుని పనిచేసేటువంటి సువార్థికులకి, సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. ఈ పనిలో ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులే. సువార్థికుడే పనిచేయాలని లేదు. ప్రతి సంఘ సభ్యుడు లోకంలో నశించిపోయేటువంటి ఆత్మలను రక్షించుటకు, వారికి బుద్ధి చెప్పుటకు, వారిని ఆ ఉగ్రత కింద నుంచి తప్పించుటకు కావలసినటువంటి జ్ఞానము, ఆలోచన, వారికి నేర్పించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. లోకంలో ఎంతోమంది దేవుణ్ణి ఉన్నతమైనటువంటి పిలుపును అంగీకరించకుండా చనిపోతూ ఉన్నారు. లోకంలో సువార్త ప్రకటింపబడుతుంది, కానీ ఆ సువార్తకు విధేయత చూపించేటువంటి మనస్సు వారికి లేకపోవటం వల్ల ఈ మాయా విగ్రహముల చేత వారి యొక్క దృష్టిని పాడు చేసుకొని దేవుని యొక్క మహోన్నతమైనటువంటి పరిపాలన కింద వారి యొక్క జీవితాలను నడిపింపబడకుండానే వారు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. అలాంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి తీర్పు నరకం. ఆ నరకం అనేది ఎంత తీవ్రమైందో, ఎంత భయంకరమైందో యేసుక్రీస్తు వారు ఈ భూమి ఉన్నప్పుడు చాలా తేటగా తెలియపరచడము జరిగింది. అందువలన ఈ భూమి మీద ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క పరిపాలన కింద జీవించాలంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ విశ్వాసం అనేటువంటి జీవితానికి తగినట్లుగా తన యొక్క జీవితాన్ని అన్ని వైపుల నుండి క్రీస్తు యేసు యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను ఆధారం చేసుకొని ఆత్మ సంబంధంగా ఎదగవలసిన వారై ఉన్నారు. అందుకే యోహాను తెలియపరుస్తున్నటువంటి ఈ బోధ ఈరోజు మనకి పాఠమే. మనము మారు మనసు దేవుని ఫలాలు ఫలించాలి. 1. 2, లోకంలో నశించిపోయేటువంటి ఆత్మలకు బుద్ధి చెప్పాలి. వారిని ఆ ఉగ్రతను తప్పించుకోవటకు కావలసినటువంటి జ్ఞానాన్ని, హితోపదేశాన్ని, విలువలతో కూడినటువంటి దేవుని యొక్క కార్యాలని వారికి తెలియపరిచినప్పుడు
వారు మార్పు చెందేటువంటి అవకాశం ఉంటుంది. వారు దేవుడి రాజ్యంలో ప్రవేశించేటువంటి అవకాశము ఎంతైనా ఉంటుంది. ఇక్కడ పరిసయ్యుల శాస్త్రులు వారి యొక్క ఆలోచన ఏంటంటే అబ్రహాం మాకు తండ్రి అని చెప్పుకుంటారు. అబ్రహాం తండ్రి అయితే అబ్రహాం చేసిన క్రియలు చేయాలి. అబ్రహాం చూపినటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కనపరచాలి. కానీ వారు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని అబ్రహాం నుండి చూడకుండా కేవలము భౌతికంగా వారి యొక్క శరీర స్థితిని బట్టి ఆ అబ్రహాం ద్వారా వచ్చినటువంటి సంతానాన్ని బట్టి వారు మేము సంతానం చెప్పుకుంటున్నారు. కాబట్టి భౌతికమైనటువంటి సంతానం బట్టి కాదు, లేదా శరీర సంబంధమైనటువంటి వంశావళిని బట్టిగా దేవుడు ఆశీర్వదించేది. ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస స్థితిని బట్టే దేవుడు ఆశీర్దిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలను బట్టి, ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, జోక్యం చేసుకుంటాడు, సహాయం చేస్తాడు. మనం ఇంకా ఎదగటానికి, ఇంకా ప్రోత్సహింపడానికి కావాల్సిన కృపను అనుగ్రహించేటువంటి వాడిగా దేవుడు ఉన్నాడు. అందువల్ల మనం ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి వాటిని బట్టి మనము దేవుణ్ణి యొక్క ఆశీర్వాదాలు మనము కలిగి ఉన్నామనేటువంటి భావజాలం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఆత్మ సంబంధమైన వాటిని బట్టి మనం ఆశీర్వదింపబడతాం, కానీ భౌతికమైనటువంటి రూపురేఖలను బట్టి, స్థితిని బట్టి, లేకపోతే అందాన్ని బట్టి, లేదా మనకున్నటువంటి స్థాయిలను బట్టి మనం ఎంత మాత్రం కూడా గొప్పవారం కాము దేవుడి దృష్టిలో. కేవలం మన విశ్వాసము, మనం దేవుడి పట్ల చూపిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి యథార్థమైనటువంటి పరిస్థితిని బట్టి దేవుడు మనకి సహాయకాడుగాను, మనకి తోడుగా ఉండి నడిపించే వ్యక్తిగా ఉంటాడు. అందుకే యోహాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అబ్రహాం మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాం పిల్లలు పుట్టింపగలడు. భౌతికమైనటువంటి వంశం అనేది అది రాళ్ళ నుండి కూడా దేవుడు పుట్టిస్తాడు, అది గొప్ప సంగతి కాదు. విశ్వాసం అనేటువంటి స్థితిని బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాం నందు మీరు ఆశీర్వదింపడాలంటే మీ విశ్వాసం అనేటువంటి స్థితిని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని మెచ్చుకుంటాడు, మిమ్మల్ని గొప్ప చేస్తాడు. కాబట్టి భౌతికమైనటువంటి స్థితిని బట్టి కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస స్థితిని బట్టి మనము దేవుణ్ణి ఉన్నతంగా మనము వివరించవలసిన వారమైన విషయాన్ని యోహాను తెలియపరుస్తున్నాడు. అందుకే యోహాను ఏమంటున్నాడంటే, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. కాబట్టి మంచి ఫలాలు ఫలించేటువంటి వారుగా మనం ఉండాలి. ఒక వ్యక్తి మంచి ఫలాలు ఫలిస్తేనే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటాడు. దినదినము క్రీస్తులో నూతనపరచబడుతూ ఆత్మసినటువంటి దేవుని యొక్క మేలు చేత తృప్తి పొందేటువంటి అవకాశము ఎంతైనా ఉంది. అందువలన మంచి ఫలాలు ఫలించేటువంటి వ్యక్తిగా మనం ఉంటేనే మన ఆత్మీయ జీవితము బాగుంటుంది. మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా ఉండకపోతే మనము అగ్నిలో వేయబడతామని యోహాను తెలియపరుస్తూ ఉన్నాడు. అది ఆ రోజు అదే నియమం, ఈ రోజుకి కూడా అదే నియమం. ఏంటి ఆ నియమం అంటే, ఎవరైతే క్రీస్తులో బాప్తిసం పొందినవారు ఆత్మ సంబంధమైనటువంటి మంచి ఫలాలు ఫలించడానికి వాళ్ళ యొక్క జీవితాలను కలిగి ఉండకపోతే వారు దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నారు. అటువారి యొక్క జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి తీర్పు నరకమనే విషయాన్ని మనం గుర్తించాలి. అందువల్ల మంచి ఫలాలు అంటే ఏంటి అనేది కొంతమంది ఆలోచన చేయొచ్చు. ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశ నిగ్రహము, సహనము, ఓర్పు, ఈ ఫలాలు మనం కలిగి ఉన్నప్పుడే ఆ ఫలాలను బట్టి దేవుడు మనకి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు. మనము ఆశీర్వదింపబడతాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయం ముందు యేసు ప్రభువారు గురించి యోహాను యొక్క మాటల్లో మనం పరిశీలించినప్పుడు 11వ వచనం కాడి నుంచి 12వ వచనం వరకు యేసుక్రీస్తు విషయమై ఆయన మాట్లాడేటువంటి మాటలు మనం కూడా చూడగలము. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చున్నవాడు నాకంటే శక్తిమంతుడు,
ఆయన చెప్పులు మోటికై నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసమిచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివినని వారితో చెప్పిన. ఇక్కడ యేసుక్రీస్తు గురించి యోహాను తెలియపరుస్తున్నాడు. ఏం తెలియపరుస్తున్నా అంటే, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిస్తున్నాను. అంటే యోహాను చేస్తున్న పని గురించి స్పష్టంగా యోహాను ఎరుగున్నాడు. ఎరిగి ఆ పనిని వివరిస్తున్నాడు. నేను ఈ విషయంలోనే ఈ పనిని జరిగిస్తున్నానని చెప్పి వివరిస్తున్నాడు. దీన్ని బట్టి మనకు కూడా ఒక అవగాహన ఉండవలసిన విషయం ఏంటంటే, మనం చేసే పని మీద మనకు కొంత అవగాహన ఉండాలి. మనం దేవుడి సేవ చేసేటప్పుడు ఆ సేవ చేసేటువంటి పనిలో అవగాహనతోనే పనిచేయాలి. అవగాహన లేకుండా పని చేయకూడదు. ఈరోజు చాలామంది దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క సంకల్పాన్ని గురించినటువంటి వాస్తవాన్ని గుర్తిరగకుండానే మేము సేవకులమని చాలామంది లోకంలో తిరుగుతున్నారు. కాబట్టి యోహాను చేసే పనికి యోహానికి ఒక అవగాహన ఉంది. ఆ పనికి ఏం చేస్తున్నాడో, ఆ పని ఏంటో, ఆయన ఏ పని కోసం వచ్చాడో ఆ పనికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా యోహాను ఎరిగి ఆ పనిని కొనసాగిస్తున్నాడు. ఈరోజు దేవుని సేవకులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సంకల్పాన్ని, యేసుక్రీస్తున్నటువంటి సత్యాన్ని వాళ్ళు ఎరిగి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క పరిపాలనను క్రీస్తు యేసునందు సంఘంలో స్థాపింపడేట్లుగా సేవ చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ పని కొరకు నిర్దేశించే వ్యక్తిగా ఉండాలనే ఆలోచనతో బ్రతకగలగాలి. అలా కాకుండా అవగాహన లేకుండా నేను చేసేది ఏదైనా సరే అది దేవుడి కోసమే, అది దేవుడి పనే, అది దేవుడి చిత్తమై ఉంది అంటే నీ అనుకూలతను, నీ ఆలోచనలను, నీ యొక్క అభిష్టాలను బట్టి దేవుడు అంగీకరించడు. అందువల్ల నువ్వు చేసే పని నీకు అవగాహనతో చెయ్యాలి. నీ అవగాహనతో సొంత నిర్ణయాలతో చేస్తే అది ఆత్మసమైనటువంటి పనిగా ఏమాత్రం కూడా ముద్రింపబడదు. దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి మనం దేవుడి పని చేస్తేనే అది ముద్రింపబడుద్ది. కాబట్టి దేవుడు యేసుక్రీస్తునందు ఏదైతే సంకల్పించాడో, ఏదైతే నిశ్చయించాడో ఆ సంకల్పాన్ని అనుసరించే మనం క్రీస్తులో మనం దేవుని యొక్క పనిని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనము యోహాను చేసే పని విషయమై యోహానికి అవగాహన ఉంది. మనం చేసే పని విషయంలో మనకు అవగాహన ఉందా అనే విషయాన్ని మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే బతకడం వచ్చిన మనం పరిశీలించినప్పుడు మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిస్తున్నాను. అయితే నా వెనుక వచ్చినవాడు నాకంటే శక్తిమంతుడు. 1. 2 ఆయన చెప్పులో మోటికైన నేను పాత్రను కాదు. 3 ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్తాడు. ఆయన చేతిలో ఉన్నది. 4 ఆయన తన కళ్ళెము బాగా శుభ్రం చేసి గోధుమ కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయని వారితో చెప్పు. ఈ విషయం అంతట్లో కూడా యేసుక్రీస్తు యొక్క పనిని యోహాను తెలియపరుస్తున్నాడు. యోహాను పని విషయమై యోహానికి అవగాహన ఉంది. యేసు ప్రభు పని విషయంలో కూడా యోహానికి అవగాహన ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడు, ఆయన పని ఏంటి అనే విషయం అంతటినీ కూడా ఇక్కడ చాలా చక్కగా యోహాను తెలియపరిచాడు. అయితే నేను నా వెనుక వచ్చినవాడు నాకంటే శక్తిమంతుడు. 1 యేసు ప్రభు యొక్క శక్తిని మొదటిగా జ్ఞాపం చేసుకున్నాడు. 2వది నేను తక్కువ వాడిని, నేను ఆయనకన్నా తక్కువ వాడిని, ఆయన చెప్పులు మోటికే నేను పాత్రను కానీ తను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ విషయం మనం పరిశీలిస్తే ఆయన పనిని వివరిస్తున్నాడు. యోహాను యేసు ప్రభు యొక్క పని గురించి చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇస్తాడనే విషయాన్ని తెలియపరిచాడు. ఈ విషయాల్లో మనకి పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చేటువంటి విషయాలు మనకు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చేటువంటి ఈ విషయాలంతటిని మనం పరిశీలిస్తే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో అపోస్తలులు పొందేటువంటి బాప్తిసం విషయమై మనందరం కూడా అవగాహన తెచ్చుకోవచ్చు.
కాబట్టి వాటి గురించి ఇప్పుడు మనము ఆలోచించట్లేదు. కానీ నాలుగోదిగా ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెను బాగా శుభ్రం చేసి గోధుమను కొట్లో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయని వారితో చెప్పు. యేసుప్రభు యొక్క తీర్పు దినాన ఆయన ఏం చేయబోతున్నాడో చాలా స్పష్టంగా యోహాను తెలియపరిచాడు. ఒకటి, యోహాను యేసుప్రభుకు శక్తిని వివరించాడు. యేసుప్రభు ముందు తాను తగ్గించుకున్నాడు. యేసుప్రభు పని గురించి చెప్పాడు. యేసుప్రభు తీర్పులో ఏం చేయబోతున్నాడో చెప్పాడు. ఈ విషయాలను బట్టి యోహానికి అవగాహన ఉన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 13వ వచనం కాడ నుంచి మనం పరిశీలించినప్పుడు, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చాడు. అంటే గలిలయ ప్రాంతం ఎక్కడ, యోహాను ఇచ్చేటువంటి బాప్తిసము అనగా యోర్దాను నది ఎక్కడ అనేది మనం పరిశీలిస్తే సుమారుగా 70 మైళ్ళ దూరాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. అంటే యేసు ప్రభు బాప్తిసం పొందడానికి ఆయనకున్నటువంటి ఆసక్తి, ఆయనకున్నటువంటి గొప్ప తీర్మానము మనం ఇక్కడ పరిశీలిస్తే, ఈరోజు బాప్తిసం పొందడానికి చాలా సందర్భాల్లో నిర్లక్ష్యంగా ఉంటారు, తొందరపడటానికి అంగీకరించరు. బాప్తిజం అంటే అదో ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు బాప్తిజం పొందడానికి ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయంతో ఆయన అంత దూరం నుంచి యోర్దాను ప్రాంతానికి వచ్చి అతని యోహాను దగ్గర బాప్తిజం పొందడం మనం చూస్తున్నాం. అప్పుడు యోహాను ఏమంటున్నాడు చూడండి 14వ వచనంలో, అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చున్నావా అని ఆయన నివారింపు చూసిన. కానీ యేసుక్రీస్తు బాప్తిసం అనేది యోహాను మాత్రమే ఇవ్వాలి, అది దేవుడు నిర్దేశించింది. కానీ యోహాను ఏం చేశాడంటే ఆయన నివారింపు చూశాడు. నేను నీకు ఇవ్వను, నువ్వే నాకు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఇప్పటికీ కానిమ్ము 15వ వచనంలో, నీతి యావత్తు రాజ్యం నెరవేర్చట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. కనుక అతడు అలాగూ కానిచ్చాను. నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట అనే మాట మనం పరిశీలించినప్పుడు, యేసు ప్రభు దేవుని నీతిని నెరవేర్చేటువంటి విషయంలో తనకున్నటువంటి ఒక గొప్ప విశ్వాసము, ఆలోచన సరళి, తనకున్నటువంటి బాధ్యత మనం ఇక్కడ అన్నీ గమనించవచ్చు. అంటే నీతిని జరిగించినటువంటి గొప్ప మనసు యేసు ప్రభుది. దేవుడి నీతిని నెరవేర్చడమే ఆయన పని ఉంది. ఆయన ఈ భూమి మీద 33 సంవత్సరం పాటు యేసు ప్రభు చేసిన పని ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడము. ఆహారం కంటే, పానం కంటే దేవుని యొక్క చిత్తానికి ఉన్నటువంటి గొప్ప విశిష్టతను ఆయన ఎరిగిన వాడై దాన్ని నెరవేర్చేటువంటి క్రమంలోనే ఆయన పనిచేస్తూ ముందుకు కొనసాగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే యోహాను ఆయన నివారింపు చూసినా కానీ ఇప్పటికి కానేమో నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని చెప్పేసి యేసు ప్రభు యోహానుతో మాట్లాడాడు. ఇప్పుడు యోహాను బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే యోహాను బాప్తిసం ఇచ్చాడో ఏం జరిగిందని మనుషులు మనం పరిశీలించినప్పుడు 16వ వచనం కాడి నుంచి 17వ వచనం, యేసు ప్రభు బాప్తిసం పొందుట. యేసుక్రీస్తు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చును. ఇదిగో ఆకాశం తెరవబడును, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుతా చూచును. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నా అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యేసు ప్రభు విషయమై తండ్రి ఆనందిస్తున్నాడు, తండ్రి సంతోషిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడము చూస్తూ ఉన్నాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నా అని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఒక గొప్ప శబ్దాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము దేవుడి పిల్లలమై ఉన్నాం, దేవుడి కుమారులమై ఉన్నాం. అయితే మన ప్రవర్తన బట్టి, మన జీవితాన్ని బట్టి మన దేవుడు మన యందు ఆనందిస్తున్నాడా అనేది మనం ఇక్కడ పరిశీలించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని బట్టి, ఆయనకున్నటువంటి ప్రవర్తన బట్టి దేవుడు సంతోషించాడు, దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాం.
అలాగే మన జీవితంలో దేవుడు మన ప్రవర్తన బట్టి, మన యొక్క జీవన విధానాన్ని బట్టి, మన ఆలోచనలను బట్టి, మన మన యొక్క కోరికల విధానాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా, దేవుడు ఆనందించే విధంగా మన యొక్క ప్రవర్తన ఉందనేది మనము ఒకసారి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం ఏం నేర్చుకున్నామని మనం పరిశీలిస్తే 1వ వచనం కాడి నుంచి 3వ వచనం వరకు యోహాను యొక్క ప్రకటన మనం చూసాం. 4వ వచనంలో యోహాను యొక్క వస్త్రధరణ, యోహాను యొక్క ఆహార స్థితిని మనం గమనించాం. 5వ వచనం కాడి నుంచి 6వ వచనం వరకు అనేకులు యోహాను చేత బాప్తిసం పొందారు. 7వ వచనం కాడి నుంచి 10వ వచనం వరకు పరిసయ్యులకు, సద్దూకయ్యులకు యోహాను యొక్క బోధ. 11వ వచనము 12వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు గురించి యోహాను చెప్పినటువంటి మాటలు. 13వ వచనం కాడి నుంచి 15వ వచనం వరకు యేసు బాప్తిసం పొందుటకు యోహాను వద్దకు వచ్చుట. 16వ వచనము 17వ వచనం మనం గమనిస్తే యేసుక్రీస్తు బాప్తిసము పొందుట, తండ్రి అయిన దేవుడి శబ్దాన్ని అక్కడ ఆ మాటలు మనం గమనించటం. ఈ విధంగా ఈ అధ్యాయం అంతట్లో కూడా ఈ విషయాలన్నీ కూడా మనం చూడగలిగాం.